Good morning, everyone. Welcome to Kartika IAS Academy. And we are providing new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kit starts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content. And the link is provided in the description box below. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి AK-203 rifles to roll out of UP facility. 1 minute, guys. Okay. Facility in a few months. Okay, so AK-203 rifles already మనం yesterday discuss చేసామా. So India and Russia, okay, 21st annual summit అనేది జరిగింది December 6th na. ఓకే, సో 21st యాన్యువల్ సమ్మిట్ జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. సో అందులో ఆల్మోస్ట్ 28 అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేశారని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఏంటంటే సో రిగార్డింగ్ జాయింట్ వెంచర్. ఓకే, సో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ జాయింట్ వెంచర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ AK-203 రీఫిల్స్. సో ఇందులో బోత్ రష్యన్ కంపెనీస్ అండ్ ఇండియన్ కంపెనీస్ ఏంటంటే ఒక జాయింట్ వెంచర్ అనేది ప్లాన్ చేశారు. సో ఆ కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఏంటంటే సో దాని యొక్క బేస్ ఎక్కడ ఉంటుందమ్మా, సో కోర్వా ఆర్ ఎమెతి. ఓకే, సో కోర్వా ఇన్ ఎమెతి, వేరే ఉత్తరప్రదేశ్ లో ఉన్న దగ్గర ఈ జాయింట్ వెంచర్ అనేది స్టార్ట్ చేశారు ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండో రష్యా రీఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో ఇండో రష్యన్ రీఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక జాయింట్ వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇందులో ఇన్వాల్వ్ అవుతున్న ఇండిజినస్ కంపెనీస్ ఏంటంటే OFB, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్, అది ఒకప్పుడు. సో ప్రెసెంట్ ఏంటంటే మళ్ళీ రీనేమ్ ఏంటంటే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్. ఓకే, అండ్ మోర్ ఓవర్ అది ఒక కంపెనీ. సెకండ్ వన్ ఏంటంటే మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్. సో ఈ టూ కంపెనీ ఇండియా యొక్క ఇండిజినస్ కంపెనీస్ సో ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయమ్మా. అండ్ మోర్ ఓవర్ రష్యన్ కంపెనీస్ అయిన ROE, ఓకే, రోజా బోరాన్ ఎక్స్పోర్ట్ అండ్ కలాష్ నికోవ్. ఓకే, ఈ టూ కంపెనీస్ రష్యన్ కంపెనీస్, ఈ రెండు కలిపి ఏంటంటే కంప్లీట్ గా జాయింట్ వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దీనివల్ల AK-203 రీఫిల్స్ అనేవి కంప్లీట్ గా ఉత్తరప్రదేశ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం అనేది స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేయడం అయితే చేశారమ్మా. ఓకే, సో దీంట్లో సో ఈ మ్యానుఫ్యాక్చర్ ఎంత అంటే ఆల్మోస్ట్ 6.1 lakh AK-203 అసాల్ట్ రీఫిల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటమ్మా. ఓకే, అంటే ఆల్మోస్ట్ 6.1 lakh అంటే 6,01,000 రీఫిల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది. ఓకే, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అండ్ మోర్ ఓవర్ దీనికి బడ్జెట్ అలొకేషన్ కూడా 5,000 crores అనేది అవుతుందని ఎస్టిమేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, సో అయితే వీళ్ళు ఏం అనౌన్స్ చేస్తున్నారంటే సో ఈ 6 lakh ఓవరాల్ గా ఒక ఈ 6 lakh AK-203 అసాల్ట్ రిఫిల్స్ లో ఫస్ట్ 70,000 రిఫిల్స్ మాత్రం ఫేజ్డ్ మేనర్ లో, అంటే సో లోకలైజేషన్ 5% to 70% వరకు లోకలైజేషన్ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఫేజ్డ్ మేనర్ లో వెళ్తాము అన్నారు. అంటే సో మన దగ్గర టెక్నాలజీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ చెప్తానమ్మా, కమింగ్ సెషన్ లో చెప్తాను. ఓకే, సో అక్కడ నుంచి ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా రా మెటీరియల్స్ కానీ ఏంటంటే ఫస్ట్ అంటే లోకల్ మెటీరియల్స్ తో 5% నుంచి స్టార్ట్ చేసి సో ఆ లోకల్ మెటీరియల్స్ మన ఫేజ్డ్ మేనర్ లో ఇంక్రీజ్ చేసుకుంటే ఎంతవరకు అమ్మ ఇండిజినస్ గా 70% వరకు ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, ఫేజ్డ్ మేనర్ లో ఇన్ని ఫస్ట్ 70,000 రీఫిల్స్ కి. ఆ తర్వాత మిగతా రీఫిల్స్ అన్నిటికీ కూడా కంప్లీట్ గా 100% లోకలైజేషన్, అంటే కంప్లీట్ గా ఇండియాలో ఉన్న ఇండిజినస్ రా మెటీరియల్స్ అండ్ ఇక్కడ బేస్ తో ఏంటంటే కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 100% లోకలైజేషన్ ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అని అనౌన్స్ చేయడం చేశారు. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనం నిన్న కూడా చూసాం. ఇక్కడ నేను ఈ టాపిక్ మళ్ళీ తీసుకోవడానికి కారణం వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ AK-203. ఓకే, సో 2 అగ్రిమెంట్స్ చెప్పాను కదా, మా 2 అగ్రిమెంట్స్ లో దిస్ ఈస్ వన్. ఓకే, సో ఆల్రెడీ మనం S-400 మిసైల్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. ఓకే, అమెరికాకి ఎదిరించి మరి రష్యా నుంచి మనం ఇది ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. ఓకే, సో శాంక్షన్స్ ఆల్రెడీ ఇది టర్కీ అనేది దీని నుంచి రష్యా నుంచి ప్రొక్యూర్ చేసినప్పుడు టర్కీ మీద అమెరికా అనేది శాంక్షన్స్ విధించింది. సో సేమ్ శాంక్షన్స్ అనేవి మన మీద వస్తాయా రావా అని చాలా డిస్కషన్స్ కూడా రైజ్ అయ్యాయి. బట్ స్టిల్ స్పెసిఫిక్ గా శాంక్షన్స్ గురించి అమెరికా ఏం మాట్లాడలేదు. సో దాని గురించి ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఇండియా అనేది అమెరికా నుంచి ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ గా పర్మిషన్ తీసుకుంది అని చెప్పేసి వార్తలు ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరిగింది. బట్ స్టిల్ మనకి ఏంటంటే దాని గురించి అప్డేట్ ఏంటంటే అఫీషియల్ గా ఎక్కడా కూడా అనౌన్స్ చేయడం జరగలేదు ఇండియన్ గవర్నమెంట్. ఓకే, సో అయితే ఫస్ట్ అది పక్కన పెడితే, ఆ విషయం పక్కన పెడితే, ఓకే శాంక్షన్స్ గురించి మనం పక్కన పెడితే అసలు ఈ AK-203 ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, సి హియర్ ఆల్రెడీ
ప్రెజెంట్ మనకి ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్ ఆల్రెడీ మనకి ఈ రిఫిల్స్ అనేవి ఉండడం జరిగిందమ్మా. ఓకే. అవి ఏంటంటే మనం ఇండిజినస్ గా తయారు చేసిన రిఫిల్స్. ఓకే. దే ఆర్ కాల్డ్ యాస్ ఇన్సాస్ అంటే ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్. దీన్ని రీప్లేస్ చేస్తూ AK-203 ప్రెజెంట్ మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. అంటే కంప్లీట్ గా దీన్ని రీప్లేస్ చేస్తూ ఇవి ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. దాని ప్లేస్ లో ఇవి యూజ్ చేస్తున్నాం. దీని ప్లేస్ లో ఇవి యూజ్ చేస్తున్నాం అంటే దీని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేయాలి. దీన్ని రాటిఫై చేస్తూ AK-203 మనకి ఇండియన్ ఆర్మీకి ఎటువంటి అడ్వాంటేజెస్ తీసుకొస్తుంది బ్యాటిల్ ఫీల్డ్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అప్పుడే మనకి అసలు AK-203 అనేది ఎందుకు ఇంపార్టెంట్, దాన్ని ఎందుకు ప్రొక్యూర్ చేసుకోవాలంటుంది ఆ కాంటెక్స్ట్ అనేది. ఎందుకంటే మన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కాబట్టి సో ఫస్ట్ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. అది డిఫెన్స్ సిస్టమ్ కి, ఇండియన్ ఒక డిఫెన్స్ సిస్టమ్ కి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఆ కాంటెక్స్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో సీ హియర్ ఈ ఇన్సాస్ చెప్పాను కదమ్మా, సేమ్ OFB మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఆల్రెడీ ఇప్పుడు కాంట్రాక్ట్ జాయింట్ వెంచర్ కాంట్రాక్ట్ తీసుకున్న సేమ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్. ఓకే. అదే ఆ టైంలో ఈ ఇన్సెస్ ఓకే ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్ ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందమ్మా. ఓకే. ఇట్ మ్యానుఫ్యాక్చర్ 1998 నుంచి ఏంటంటే ఇది ఫోర్స్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మనం యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేసాం. ఓకే. సో ఈ ఇన్సెస్ ఈస్ నథింగ్ బట్ ద హైబ్రిడ్ ఫీచర్. దేనికి AK-47 చాలా పాపులర్. AK-47 అవునా కదా, దానికి అండ్ FAL ఈ రెండింటిని ఫీచర్స్ ని కంబైన్ చేసి ఏంటంటే ఒక హైబ్రిడ్ ఫీచర్ తో ఏంటంటే ఈ ఇన్సాస్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరిగిందంట. ఓకే. దీని కీ ఫీచర్స్ అంటే ఇది దేనికి విధంగా మనకి ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది అనేది మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే దాని యొక్క కలర్ ఆరెంజ్ కలర్. ఓకే. సో ఆరెంజ్ కలర్ చాలా ఎక్కువ డామినెంట్ రిఫ్లెక్ట్ చేసేస్తుంది కదమ్మా కలర్ అనేది. సో జనరల్ గా ఏంటి కాంప్రమైజింగ్ కామోఫ్లేజ్ ఆఫ్ సోల్జర్స్. సో జనరల్ గా ఏంటంటే వీళ్ళు సోల్జర్స్ ఏంటంటే ఒక దగ్గర ఏంటంటే హైడ్ అయ్యి ఓకే. సో ఒకేసారి అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇలాంటి టైంలో అంటే ఈ యొక్క కలర్ అనేది వీళ్ళు యూజ్ చేసే గన్ రీఫిల్స్ యొక్క కలర్ అనేది సో చూడండి ఆరెంజ్ కలర్ కదా. సో ఫాస్ట్ గా రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. సో దానివల్ల వాళ్ళ యొక్క కాంప్రమైజ్ అయిపోవలసి వస్తుంది. అంటే సో వీళ్ళు ఒకే దగ్గర దాంకొని కదా హైడ్ చేసి ఏంటంటే ఒక దగ్గర ఒకేసారి అటాక్ చేస్తారు. వాళ్ళ యొక్క కామోఫ్లేజ్ ని కంప్లీట్ గా ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ సో అది మేజర్ డ్రాబ్యాక్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే 1999లో మనం కార్గిల్ వార్ జరిగింది కదమ్మా. అందులో మనం యూజ్ చేసిన రైఫిల్స్ ఈ ఇన్సాస్ రైఫిల్సే యూజ్ చేశారు. ఓకే. అయితే ఆ టైంలో మనం వార్ టైంలో ఏంటంటే ఇవి హై ఆల్టిట్యూడ్స్ లో మనం తీసుకువెళ్ళినప్పుడు ఇవి అసలు జామ్ అయిపోయి లేకపోతే క్రాక్ అయిపోయావంట. ఓకే. అస్సలు ఫంక్షనింగ్ అనేది అస్సలు డిస్‌ఫంక్షనల్. అసలు ఫంక్షన్ చేసేవి కాదు. హై ఆల్టిట్యూడ్స్ కంటే కూల్ టెంపరేచర్స్. సో ఆ టెంపరేచర్‌లో ఏంటంటే ఇవన్నీ ఏంటి మెషినరీయే కదా. రిఫిల్స్ ఆర్ నథింగ్ బట్ మెషినరీస్. సో ఏంటంటే అవి జామ్ అయిపోవడం. ఓకే. సో అవి ఫంక్షన్స్ అనేవి సరిగ్గా జరగకపోవడం మెషినరీ కాబట్టి కంప్లీట్‌గా కోల్డ్ అట్మాస్ఫియర్‌లో ఏంటంటే మనం జనరల్‌గా నార్మల్ మెషినరీ మన ఇంట్లో చూసిన మెషినరీ కూడా ఏంటంటే కూల్ టెంపరేచర్స్‌లో వర్క్ అవ్వవు. అవునా కదా. సో ఏంటంటే అలా వర్క్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేసేవంట. ఎస్పెషల్లీ ఇన్ కార్గిల్ వార్. ఓకే. అండ్ మోరోవర్ సీ హియర్ రీఫిల్ ఫైరింగ్ మనం జనరల్‌గా ఏంటంటే ఇది జనరల్‌గా వీళ్ళు ఎక్కువగా ఏంటంటే 3 రౌండ్ బర్స్ట్ మోడ్ మాత్రమే సెట్ చేసుకునేవారంట. ఓకే. జనరల్‌గా అంటారు కదా 6 బుల్లెట్స్ అని చెప్పేసి. ఓకే. సో అంటే 3 రౌండ్ బుల్లెట్ అంటే 1 రౌండ్‌లో ఏంటంటే జనరల్‌గా 2 బుల్లెట్స్. సో జనరల్‌గా ఏంటంటే వీళ్ళు ఆ 3 రౌండ్ బర్స్ట్ మోడ్‌లో ఏంటంటే వీళ్ళు సెట్ చేసినప్పటికి అది ఆటోమేటిక్ మోడ్ కింద వెళ్ళిపోయి కంటిన్యూగా ఫైరింగ్ అనేది చేసేదంట బ్యాటిల్ ఫీల్డ్‌లో. సో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసేది. అంటే వీళ్ళ యొక్క కంట్రోల్‌లో రీఫిల్ అనేది ఉండేది కాదు. ఓకే. సో ఈ బర్స్ట్ మోడ్ అనేది వీళ్ళ కంట్రోల్‌లో లేకుండా ఒక్కొక్కసారి హ్మ్. మిస్ మిస్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా జరిగేవి. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో ఆ రీఫిల్స్ యూజ్ చేసే టైంలో ఏంటంటే అందులో నుంచి ఆయిల్ అనేది ఈ సోల్జర్స్ యొక్క ఐస్‌లోకి కూడా స్ప్రెడ్ అయిపోవడం. ఓకే. స్పిల్ అయిపోవడం అనేది జరిగేదంట. సో దానివల్ల సోల్జర్స్ ఏంటంటే అంత ఎఫెక్టివ్‌గా బ్యాటిల్ ఫీల్డ్‌లో కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండలేకపోయారు. ఎందుకంటే ఆయిల్ అనేది వాళ్ళ యొక్క ఐస్‌లోకి ఏంటంటే స్పిల్ అయిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు అంత ఎఫెక్టివ్‌గా బ్యాటిల్ ఫీల్డ్‌లో వర్క్ అనేది చేయలేకపోయేవారు. ఓకే. అండ్ మోర్ ఓవర్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ దీని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోవడానికి మెయిన్ ఏంటంటే 2005లో జరిగిన నేపాల్ స్ట్రాటజీ. సో మనం ఆ టైంలో ఈ 2005లో నేపాల్ మన దగ్గర నుంచి ఈ యొక్క ఓకే. సీ హియర్ ఈ ఇన్సాస్ ఓకే అనేది ప్రొక్యూర్ చేసుకుందమ్మా. నేపాల్ మన దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంది. ఆ టైంలో ఏంటంటే ఈ నేపాల్ బేస్డ్ ఓకే. సో ఇక్కడ ఈ నేపాల్ బేస్డ్ ఆర్మీ మీద
మావోయిస్ట్ ఏంటంటే ఆ ఏరియాకి సంబంధించిన మావోయిస్ట్ ఏంటంటే అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసినప్పుడు ఈ ఆర్మీ ఏంటంటే దాన్ని కౌంటర్ చేస్తూ వీళ్ళు బ్యాటిల్ ఫీల్డ్‌లో ఎంటర్ అయినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న రీఫిల్స్ ఏంటంటే మనము ఆల్రెడీ మన దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్న ఈ ఇన్సాస్ రీఫిల్స్. సో, ఆ టైంలో వాళ్ళు ఏంటంటే ఓడిపోవడం జరిగింది. ఆల్‌మోస్ట్ 43 సోల్జర్స్ ఏంటంటే చనిపోయారు కూడాన. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ టైంలో ఆ బ్యాటిల్ ఫీల్డ్‌లో ఆల్‌మోస్ట్ 10 అవర్స్ ఏంటంటే ఈ సోల్జర్స్ చేతిలో ఉన్న ఈ ఇన్సాస్ రీఫిల్స్ అనేవి కంప్లీట్‌గా ఓవర్ హీట్ అయిపోయి కంప్లీట్‌గా వర్క్ అనేది ఆగిపోయిందంట. ఓకే. సో, ఎప్పుడైతే ఓవర్ హీట్ ఎందుకంటే లాంగ్ అవర్స్ బ్యాటిల్ చేయాలి అంటే ఆటోమేటిక్ ఏంటి కంటిన్యూగా సో, ఈ రీఫిల్స్‌తో వర్క్ అనేది ఉంటుంది. సో, ఆటోమేటిక్ ఏంటంటే ఓవర్ హీట్ అయిపోయి సో, అంత లాంగ్ రేంజ్ వార్స్‌కి ఏంటంటే పనికి రాకుండా కంప్లీట్‌గా ఏంటంటే జామ్ అయిపోయి వర్క్ అనేది ఆగిపోయేదంట. సో, దానివల్ల వాళ్ళ దగ్గర ఈవెన్ దో వెపన్స్ ఉన్నప్పటికీ అది వర్క్ అవ్వకపోవడంతో సో, మావోయిస్ట్ చేతిలో వీరు ఘోరాతిఘోరంగా ఓడిపోవడం జరిగింది. సో, దానికేంటంటే ప్రతిఫలంగా 43 సోల్జర్స్ ఆఫ్ నేపాల్ ఏంటంటే కంప్లీట్‌గా చనిపోయారు. సో, దాన్ని బ్లేమ్ చేస్తూ ఇండియా దగ్గర మేము ప్రొక్యూర్ చేసుకున్న ఈ ఇన్సాస్ రీఫిల్స్ ఏంటంటే మధ్యలో ఆగిపోయాయి. సో, వర్కింగ్ కండిషన్స్ బాలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో, దానికి ఇండియా కూడా చాలా రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఆ టైంలో చాలా స్ట్రాటజిక్ ఓకే. సో, ఆ టైంలో ఇది చాలా లైక్ చాలా విషాదమైన ఘటన అనే చెప్పుకోవచ్చు. ఓకే. సీ హియర్. సో, ఇన్ని డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇండియా సో, దాన్ని రీప్లేస్ చేద్దామని ఎప్పటినుంచో ట్రై చేస్తుందమ్మా. అలా ట్రై చేస్తున్న సందర్భంలో ఏంటంటే, ఇండియా ముందున్న ఒక పెద్ద అవకాశం ఏంటంటే దిస్ AK-203 ఓకే. ఇట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఫర్ AK-47. AK-47కి ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్. ఓకే. సో, అందుకని చెప్పేసి దీన్ని ఇదేంటంటే రష్యా టెక్నాలజీలో ఆల్రెడీ డిఫెన్స్ టెక్నాలజీలో ఏంటంటే చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్న కంట్రీ. కాబట్టి రష్యా నుంచి మనం దీన్ని ఎలాగైనా ప్రొక్యూర్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పటినుంచో ఇండియా అనేది అనుకోవడం జరిగింది. బట్ అమెరికా నుంచి సాంక్షన్స్ విధిస్తదేమో అని భయపడుతూ వచ్చాం. బట్ ఫైనల్‌గా ఈ 21st సమ్మిట్‌లో ఏంటంటే ఈవెన్ ఈ డీల్ కూడా మనం సైన్ చేయడం జరిగింది. సో, దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది మోర్ ఓవర్ లైటర్, దాని మీద షార్టర్ అండ్ మోర్ ఓవర్ కలర్. ఓకే. సో, మోరోవర్ ఎక్స్‌ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్‌లో కూడా ఇది వర్క్ చేయడానికి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉన్న రీఫిల్. ఓకే. సో, మోరోవర్ సీ హియర్. ఇవన్నీ రిమైనింగ్ దానికి దీనికి కంపారిజన్స్ రాసానమ్మా. ఓకే. ఇందులో చాలా టెక్నికల్ యాస్పెక్ట్స్ ఉంటాయి. మనం అంత డీప్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకు దీన్ని ప్రొక్యూర్ చేసుకుంటున్నాము? ఓకే. సో, దేన్ని రీప్లేస్ చేస్తున్నాము? అంటే మనకి ఇండియా యొక్క డిఫెన్స్ సిస్టమ్‌కి ఇది ఏ రకంగా యూజ్ అవుతుంది? సో, ఆల్రెడీ ఇండియా యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్సాస్ యూజ్ చేయడం వల్ల ఆ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే కొంచెం వీక్‌గా ఉండేది. సో, ఏంటంటే మన యొక్క ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేయడానికి, బోల్స్టర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ మోడర్నైజ్ అవ్వాలి. సో, బ్యాటిల్ ఫీల్డ్‌లో అదొక వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అనేవి హర్డిల్‌గా ఉండకూడదన్న ఉద్దేశంతో సో, గవర్నమెంట్ ఏంటంటే వాటిని రీప్లేస్ చేస్తూ AK-203 రీఫిల్స్ అనేది వాళ్ళకి ప్రొక్యూర్ చేయడం. గవర్నమెంట్ ఇండియా డిఫెన్స్ సిస్టమ్‌కి ఏంటంటే ప్రొక్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సీ హియర్ ఫీచర్స్ అనేవి సేమ్. AK-203 కైనా ఇన్సాస్ కైనా ఫీచర్స్ సేమ్. యాక్షన్ అంటే గ్యాస్ ఆపరేటెడ్ రొటేటింగ్ బోల్ట్. అవి టెక్నికల్ ఇష్యూస్ అమ్మా. ఫీచర్స్ సేమ్. ఓకే. రేంజ్ అంటే 400 మీటర్స్ వరకు దీనికైనా రేంజ్ ఏంటంటే 400 మీటర్స్ వరకు మాత్రం ఈ బుల్లెట్ అనేది ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అండ్ రేట్ ఆఫ్ ఫైర్ ఒక సెకండ్‌కి ఇది కూడా 10 బుల్లెట్స్ అంటే ఇది కూడా ఒక సెకండ్‌కి 10 బుల్లెట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది సెట్ ఫైర్ అనేది చేస్తుందంట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే క్యాట్రిడ్జ్. ఓకే. నథింగ్ బట్ బుల్లెట్. వాళ్ళేంటంటే ఇక్కడ మెయిన్‌గా ఈ యొక్క ఇన్సాస్ యొక్క మెయిన్ డిజాస్టర్ కూడా ఏంటంటే ఇక్కడ 7.62 x 39 అనేది ఉంటుందంట సైజు. ఇది అనేది అంత ఎఫెక్టివ్‌గా ఉండట్లేదు. మినిమమ్ బ్యాటిల్ ఫీల్డ్ ఏంటంటే 5.56 సో దిస్ రేంజ్ ఉంది కదమ్మా 5.5 x 4. సో ఈ మినిమమ్ రేంజ్ ఉంటేనే బ్యాటిల్ ఫీల్డ్‌లో చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుందని చెప్పేసి చాలా రికమెండేషన్స్ అయితే చేయడం జరిగింది మిలిటరీ వాళ్ళు. సో దానికి తగ్గట్టు ఏంటంటే ఈ ఫీచర్ అనేది AK-203లో రష్యా వాళ్ళు ఏంటంటే ఇంబైబ్ చేయడం వల్ల దీన్ని ప్రొక్యూర్ చేయడానికి రిమైనింగ్ ఫీచర్స్‌తో కన్నా ఏంటంటే ఈ ఫీచర్ ఉంది కాబట్టి మేజర్‌గా ప్రొక్యూర్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి అనౌన్స్‌మెంట్ అయితే చేశారమ్మా. సో యాక్చువల్లీ దిస్ AK-203 ఏంటంటే ఫైనల్‌గా మన యొక్క ఏజ్ ఓల్డ్ అయిపోయిన ఈ ఇన్సాస్‌ని ఏంటంటే రీప్లేస్ చేస్తూ మన యొక్క డిఫెన్స్ సిస్టమ్‌ని బోల్స్టర్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఓకే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే నాగాలాండ్ సీక్స్ ఆఫ్స్పా రిపీల్. సో ఎక్కువగా మేజర్‌గా ఆల్రెడీ మనం ఈ నాగాలాండ్ ఇష్యూ కంప్లీట్‌గా చూసాం. అయితే ఆఫ్స్పా రిపీల్ చేయాలని చెప్పేసి నాగాలాండ్ ఏంటంటే ఆహ్,
చాలా ప్రొటెస్ట్ అయితే నాట్ ప్రొటెస్ట్ ఏంటంటే వాళ్ళు నాగాలాండ్ ఇప్పటి నుంచే కదమ్మా! ఎప్పటినుంచో నాగాలాండ్ గవర్నమెంట్ ఏంటంటే, ఆ స్టేట్ గవర్నమెంట్ గాని, లేకపోతే అక్కడ ఉన్న సిటిజన్స్ కానీ ఏంటంటే, ఎప్పటినుంచో వాళ్ళు ఆఫ్స్పా రిపీల్ చేయమని చెప్పేసి కోరుతున్నారు. నాట్ ఓన్లీ నాగాలాండ్ పర్టిక్యులర్ స్టేట్ కాదమ్మా. సో, ఈ ఆఫ్స్పా అనేది ఏంటంటే హ్యూమన్ రైట్స్‌ని ఏంటంటే వయలేట్ చేస్తుంది అని చెప్పేసి అండ్ వీళ్ళు ఏంటంటే చాలా కొన్ని క్రూయల్ థింగ్స్ అనేది చేస్తున్నారు. ఓకే. సో, వీళ్ళకి విపరీతమైన పవర్స్ అనేవి ఇస్తారమ్మా. ఓకే. ఈ కమాండర్స్‌కి ఏంటంటే విపరీతమైన పవర్స్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఎటువంటి వారెంట్ అనేది లేకుండా ఏంటంటే ఎవరింట్లోకైనా వెళ్ళవచ్చు. ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఎవరినైనా కాల్చేయవచ్చు. సో, వీళ్ళకి విపరీతమైన పవర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాటిని వీరు మిస్‌యూజ్ చేస్తే ఏంటంటే మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఓకే. మాల్ ప్రాక్టీసెస్ చేసి వుమెన్‌ని కూడా ఏంటంటే హెరాస్ చేయడం అనేది చేస్తున్నారు. ఆహ్, అని చెప్పేసి కూడా చాలా ఆహ్, కాంట్రోవర్సీస్ అయితే మాత్రం ఉన్నాయమ్మా ఈ ఫోర్సెస్ మీద. సో, అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే నిజంగా వాళ్ళని మిస్‌యూజ్ చేస్తారా? ఓకే. అన్ని రైట్స్ వాళ్ళకున్నాయా లేదా? మిస్‌యూజ్ నిజంగానే జరుగుతుందా అనే కాంటెక్స్ట్ అనేది మనకిప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే. సో, కంప్లీట్‌గా ఇక్కడ ఎడిటోరియల్ ఏంటంటే ఆస్పా రిపీల్ చేయాలి అండ్ కంప్లీట్‌గా ఆ ఇన్సిడెంట్ మొత్తం గవర్నమెంట్ ఏం చెప్పింది, ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే వీళ్ళిక్కడ వాళ్ళ యొక్క ఫెస్టివల్‌ని ఏంటంటే వాళ్ళు హ్మ్. స్క్రాప్ చేసేసారు, ఆపేసారు అని చెప్పేసి కంప్లీట్‌గా ఇవ్వడం జరిగింది. సో, గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుందని చెప్పేసి మనం దీనికన్నా ఆఫ్స్పా రిపీల్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది మనం ఫస్ట్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్‌లో ఏంటంటే దీన్ని చదువుదాం. ఓకే. సో, ఫస్ట్ వన్ ఆల్రెడీ మనందరికీ తెలుసు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది 1958 నుంచి ఏంటంటే ఎన్ఫోర్స్ అవ్వడం జరిగింది. సో, దీని యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ అనేది మెయింటైన్ చెయ్యటానికి. ఓకే. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోవర్నిటీని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ ఆర్డర్ ఆల్ ఓవర్ ఇండియా ఏంటంటే పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంటుంది. సో, ఈ పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి 1958లో ఆఫ్స్పా అనేది తీసుకురావడం జరిగింది. సో, బట్ అన్ని స్టేట్స్‌లో తీసుకురాలేదు. కొన్ని స్పెసిఫిక్ స్టేట్స్‌లోనే తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారంటే డిస్టర్బ్డ్ ఏరియాస్‌లోకి మాత్రమే తీసుకొచ్చారంట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే పబ్లిక్ ఆర్డర్ ఈస్ నథింగ్ బట్ ద స్టేట్ సబ్జెక్ట్. ఓకే. సో, అకార్డింగ్ టు సెక్షన్ 7 ఏంటంటే మనకి స్టేట్ సబ్జెక్ట్ ఉంటుంది. స్టేట్ లిస్ట్ ఓకే. యూనియన్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. ఓకే. ఇందులో లా అండ్ ఆర్డర్ అనేది ఏంటంటే కంప్లీట్‌గా స్టేట్ సబ్జెక్ట్. సో, స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే దాని మీద ఏంటంటే లాస్ అనేవి ఎనాక్ట్ చేయాలి. సో, బట్ ఇక్కడ ఏంటంటే ఆహ్, ఈ డిస్టర్బ్డ్ ఏరియా అనే పాయింట్ బేస్ చేసుకొని ఏంటంటే సో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే పబ్లిక్ ఆర్డర్ ఆ పర్టిక్యులర్ ఏరియాస్‌లో పబ్లిక్ ఆర్డర్‌ని మెయింటైన్ చేయడానికి ఏంటంటే దానికి ఎంటైర్ ఫోర్సెస్ అనేది లైక్ రైట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఓకే. ఈ డిస్టర్బ్డ్ ఏరియాని ఎవరు రికాగ్నైజ్ చేస్తారు? ఈ డిస్టర్బ్డ్ ఏరియాని ఓకే. ఆ పర్టిక్యులర్ ఏరియా యొక్క గవర్నర్. ఓకే. ఒకవేళ స్టేట్ అయితే స్టేట్ యొక్క గవర్నర్, ఒకవేళ అది ఒక యూనియన్ టెరిటరీ అంటే తన ఆ యూనియన్ టెరిటరీ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ రీజియన్‌ని డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఓన్‌గా చేసేస్తారా? ఓకే. నా స్టేట్‌ని నేను డిస్టర్బ్డ్ ఏరియాని నేను అనౌన్స్ చేసుకోను కదమ్మా! ఓకే. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ అండర్ ద కంపల్షన్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ. యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏంటంటే వీళ్ళకి డిక్లేర్ చేయమని చెప్తారు. సో, కంప్లీట్‌గా ఏంటంటే వీళ్ళు చెప్తే వీళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేమా. సో, ఏ ఫ్యాక్టర్స్ మీద అది డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో, ఏ పర్టిక్యులర్ రీజియన్‌లో అయితే ఎథనిసిటీ బేస్ మీద, రేస్ మీద, రిలీజియన్, కాస్ట్, లాంగ్వేజ్ ఓకే. ఇలా డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో ఆహ్, గొడవలు అనేది చెలరేగుతాయో, ఓకే. ఇన్సర్జెన్సీ అనేది చెలరేగుతుందో, ఓకే. అల్లర్లు చెలరేగుతాయో, అలాంటి ఏరియాస్‌లో ఏంటంటే ఆహ్, ఆ పర్టిక్యులర్ రీజియన్స్‌ని స్పెసిఫిక్ ప్లేసెస్‌ని ఏంటంటే డిస్టర్బ్డ్ ఏరియా కింద వీళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలా మనకేంటంటే నార్త్ ఈస్ట్ రీజియన్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్‌ని ఏంటంటే డిస్టర్బ్డ్ ఏరియాగా ఆల్ ఓవర్ ఇండియాలో ఏంటంటే వీళ్ళు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో, నార్త్ ఈస్ట్ రీజియన్‌లో ఫస్ట్‌లో మేజర్‌గా అందులోనే ఆల్ స్టేట్స్‌ని ఏంటంటే డిక్లేర్ చేసినప్పటికి మెల్లమెల్లగా హియర్ మేఘాలయ అండ్ త్రిపురనేంటంటే ఆ లిస్ట్‌లో నుంచి డిస్టర్బ్డ్ ఏరియా లిస్ట్‌లో నుంచి కంప్లీట్‌గా తీసేయడం జరిగిందమ్మా. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే స్టిల్ నాగాలాండ్, అస్సాం అండ్ సమ్ రీజియన్స్ ఆఫ్ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా డిస్టర్బ్డ్ ఏరియా కింద ఏంటంటే ఇంకా డిక్లేర్ చేసి ఉంది. దెన్ కంటిన్యూ కూడా చేస్తున్నారు. ఇది ఒక్కసారి కాదమ్మా ఎవ్రీ ఇయర్ ఏంటంటే దీన్ని కంటిన్యూ అంటే దాన్ని రెన్యూవల్ చేస్తూ ఏంటంటే డిస్టర్బ్డ్ ఏరియా కింద ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. సో, ఎవ్రీ ఇయర్ ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. సో, మాకు ఇంకా ఇప్పటి నుంచైనా విముక్తి కలిగించండి డిస్టర్బ్డ్ ఏరియా అన్న ట్యాగ్ లైన్ అనేది మాకు వద్దు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఏంటంటే సో, ఇక్కడ తన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్‌ని
ఉద్దేశంతో. ఓకే. సో, ఎప్పుడైతే ఈ ట్యాగ్‌లైన్ తీస్తాం, డిస్టర్బ్డ్ ఏరియా అనే కాంటెక్స్ట్ తీసేసాం అనుకున్నామా కంప్లీట్‌గా అక్కడి నుంచి ఆఫ్ స్పా అనేది వెళ్ళిపోతుంది. రిపీల్ అయిపోవాలి. ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఆఫ్ స్పా అనేది ఎప్పుడైతే రిపీల్ అయిపోయిందో ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఆఫ్ స్పా అనేది ఆ పర్టిక్యులర్ ఏరియాస్‌లో ఉండడం వల్లే అక్కడ మినిమమ్ పీస్ అనేది అక్కడ స్టెబిలైజ్ అవుతుంది. సో, ఎప్పుడైతే వన్స్ ఈ ఆఫ్ స్పా అనేది అక్కడ రిపీల్ అయిపోయిందో కంప్లీట్‌గా ఇక్కడ ఇన్సర్జీ అనేసి మళ్ళీ ఇంకొకసారి రివోక్ అయిపోయే ఛాన్సెస్ అనేది ఓకే. విపరీతమైన అల్లర్లు చెలరేగే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్‌కి తెలుసు. సో, అందుకే ఆ పర్టిక్యులర్ ప్లేసెస్‌లో సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేఘాలయలో తీసింది, త్రిపురలో తీసింది. ఎందుకంటే ఆ విల్లింగ్ అనేది తనకుంది. సో, అక్కడ ఆఫ్స్పా అనేది రిపీల్ చేసినప్పుడు ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు అన్న ఉద్దేశం అనేది గవర్నమెంట్‌కేంటంటే ఆ నమ్మకం ఉండేటప్పుడు ఆటోమేటిక్‌గా తీసేస్తది. స్టిల్ ఈ పర్టిక్యులర్ ప్లేసెస్‌లో ఏంటంటే గవర్నమెంట్‌కి ఇంకా నమ్మకం రాకపోయేసరికి ఆఫ్స్పా అనేది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పర్టిక్యులర్ స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే రిపీల్ చేయాలి. మా స్టేట్‌ని డిస్టర్బ్డ్ ఏరియా లిస్ట్‌లో నుంచి తీయాలని చెప్పేసి చాలా అప్పీల్స్ అయితే చేస్తున్నారు. బట్ దాన్ని ఇంకా గవర్నమెంట్ అయితే కన్సిడర్ చెయ్యలేదు. ఓకే. సో, సీ హియర్ ఈ ఆఫ్స్పా చెప్పాను కదమ్మా డిస్టర్బ్డ్ ఏరియాని ఎవరు డిక్లేర్ చేస్తారని చెప్పేసి. అయితే ఈ డిస్టర్బ్డ్ ఏరియా అనేది ఆహ్, అకార్డింగ్ టు ఈ ఆఫ్స్పాలోనే యాక్చువల్‌గా ఈ ఆఫ్స్పాలోనే ఏంటంటే ఆహ్, మెన్షన్ చేస్తారమ్మా. వాట్ ఈస్ మెంట్ బై డిస్టర్బ్డ్ ఏరియాని క్లియర్‌గా డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆఫ్స్పాలో ఆల్మోస్ట్ ఏంటంటే 7 సెక్షన్స్ చాలా చిన్నదేనమ్మా 7 సెక్షన్సే ఉంటాయి. సో, ప్రెజెంట్ ఏంటంటే అవి 6 సెక్షన్స్ కింద కన్వర్ట్ అయిపోయాయి. అయితే అందులో సెక్షన్ 3 అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ ఆఫ్స్పా ఏంటంటే వాట్ ఈస్ మెంట్ బై డిస్టర్బ్డ్ ఏరియా. డిస్టర్బ్డ్ ఏరియాలో ఎటువంటి ప్రొవిజన్స్ తీసుకోవాలి. సో, అక్కడ ఇన్సర్జెన్సీని కౌంటర్ చేయడానికి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది అండర్ దిస్ ఆఫ్స్పా. ఓకే అమ్మా. అకార్డింగ్ టు సెక్షన్ 3. ఓకే. డిస్టర్బ్డ్ ఏరియా అంటే ఏంటని క్లియర్‌గా డిఫైన్ చేయడం జరిగింది. అండ్ మోరోవర్ సెక్షన్ 4 ఈ సెక్షన్ 4లో ఏంటంటే సో, ఆ పర్టిక్యులర్ డిస్టర్బ్డ్ ఏరియాలో 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ కన్నా ఎక్కువగా అసెంబుల్ అయినా ఓకే. అక్కడ ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీస్ అనేవి జరిగినయి ఏంటంటే వీళ్ళు వితౌట్ ఎనీ వారెంట్ అక్కడ పర్టిక్యులర్ హౌసెస్‌ని సెర్చ్ చేయొచ్చు. ఆ పర్టిక్యులర్ పర్సన్స్‌ని అరెస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఎన్‌కౌంటర్ కూడా సో, డైరెక్ట్‌గా ఏంటంటే ఆహ్, చూడగానే ఓకే. ఫైర్‌ని కూడా సెట్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే. వాళ్ళకి అంత విపరీతమైన పవర్స్ అనేది ఈ సెక్షన్ 4 అనేది ఆఫ్స్పా వాళ్ళకి కల్పించింది. అండ్ అకార్డింగ్ టు సెక్షన్ 6 ఈ సెక్షన్ 6 ఏంటమ్మా సో, జనరల్‌గా ఏంటంటే, ఈ మిలిటరీ వాళ్ళు ఎటువంటి తప్పులేమైనా చేయొచ్చు కదా! సో, వీళ్ళకి ఇన్ని పవర్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఆ మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ ఉండేటప్పుడు ఏంటంటే, ఆ మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్‌ని ఛాలెంజ్ చేస్తూ ఓకే. ఏమైనా మిస్‌యూజ్ చేస్తే ఆ యాక్షన్స్‌ని ఛాలెంజ్ చేస్తూ మనం అకార్డింగ్ టు ఐపీసీ అండ్ అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దీని పరంగా మనం ఎక్కడైనా కోర్ట్స్‌లో ఏంటంటే, మనం పిటిషన్ ఫైల్ చేయొచ్చు అంటే నో. ఓకే. సో ఈ సెక్షన్ కింద ఏంటంటే, ఈ మిలిటరీ ఎటువంటి అప్లికేషన్స్ కూడా రిగార్డింగ్ దిస్ ఆఫ్స్పా గురించి ఏ కోర్టు కూడా వీటిని స్వీకరించడం అనేది జరగదు. ఓకే. ఓన్లీ దే విల్ బి ఇన్వెస్టిగేటెడ్ అండర్ మిలిటరీ కోర్ట్స్. ఓన్లీ మిలిటరీ కోర్ట్స్ మాత్రమే ఏంటంటే, దానికి సంబంధించిన పిటిషన్స్ అనేవి స్వీకరిస్తుంది. దాని గురించి ఇన్వెస్టిగేషన్ అనేది ప్యూర్‌గా వీళ్ళు మాత్రమే క్యారీ ఆన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ కోర్ట్స్ కూడా ఏంటంటే, ఈ ఆఫ్స్పా గురించి ఓకే. పర్టిక్యులర్‌గా నేను నాట్ ఓన్లీ నేను అన్ని ఆర్మీస్ అండ్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్ గురించి చెప్పట్లేదమ్మా. ఆస్పా గురించి చెప్తున్నాను. వాళ్ళు వాళ్ళ యాక్షన్స్ ఏంటంటే ఏ కోర్ట్స్ కూడా ఆహ్, వ ఆహ్, స్వీకరించదు. పిటిషన్స్‌ని స్వీకరించదు. వాళ్ళు ఎటువంటి మిస్‌యూజ్ అనేది ఈ పవర్స్‌ని చేస్తే ఓన్లీ మిలిటరీ కోర్ట్స్ మాత్రమే ఏంటంటే వాటిని స్వీకరించడం అనేది జరుగుతుంది. ఓకే. సో, మన మీద కంపేర్ చేస్తే ఇవి చాలా స్ట్రింజెంట్‌గా ఉంటాయమ్మా ఈ మిలిటరీ కోర్ట్స్. ఓకే. చాలా వీళ్ళు ఎలా పడితే అలా మిస్‌యూజ్ అయితే చేయరు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మిస్టేక్ జరిగింది అంటే ఓకే. అది వాళ్ళ ఉద్దేశంతో నార్మల్ సివిలియన్స్‌ని చంపారు కదమ్మా! అక్కడేంటంటే కొంత మిస్టేక్ అనేది జరిగింది. ఓకే. వాళ్ళు ఇన్సర్జెంట్స్ ఉన్నారేమో అన్న అనుమానంతో వాళ్ళు కాల్చారు. అంతే తప్ప వాళ్ళకి ఫుల్ పవర్ ఉంది కదా! అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని కాల్చేసే రైట్ కూడా వాళ్ళకి లేదు. బికాస్ దే హావ్ టు ఆన్సర్ అండర్ దిస్ మిలిటరీ కోర్ట్స్. ఓకే. దే హావ్ టు ఆన్సర్. వాళ్ళ యొక్క ఆఫీషియల్స్‌కి వాళ్ళు ఆన్సరబుల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌గా ఉద్యోగాలు పోతే వాళ్ళ వాళ్ళకి కంప్లీట్ లైఫ్ టైమ్ ఇంప్రిజన్‌మెంట్ ఉంటుంది. చాలా స్ట్రింజెంట్ లాస్ కూడా వాళ్ళకి ఈ ఆఫ్స్పా యాక్ట్ కింద వాళ్ళకి ఉండడం అయితే జరిగింది. వాళ్ళు ఎలా పడితే అలా వీటిని యూజ్ చేసే అధికారం అయితే ఇవ్వలేదమ్మా. ఓకే. సో, సీ హియర్. అయితే ఏంటంటే చాలా మంది ఏం వాదిస్తారంటే ఈ ఆఫ్స్పాకి ఈ పారామిలిటరీ కమాండర్స్ గాని వీళ్ళకి ఇచ్చిన ఈ ఈ ఎక్స్ట్రార్డినరీ రైట్స్ ఇచ్చారు. సో, అకార్డింగ్ టు ఆఫ్స్పా అనేది ఏంటంటే ఇట్ యాక్చువల్లీ వైలేటింగ్ ఇంటర్నేషనల్ కన్వీనియంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అండ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకే. ఇంటర్నేషనల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఏంటంటే వైలేట్ చేస్తున్నాయని చెప్పేసి చాలా మంది క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది. ఓకే. అంటే ఏంటి? ఈ హ్యూమన్ రైట్స్ అండ్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అంటే ఒక మనిషికి తను పుట్టగానే తనకి సంభవించే కొన్ని రైట్స్ అన్నమాట. ఓకే. తనకి బ్రతికే హక్కు ఉంటుంది. జీవించే హక్కు ఉంటుంది కదా! దానికి సంబంధించిన అవి ఇంటర్నేషనల్ రైట్స్ అమ్మా. ఓకే.
అయితే వాటిని వైలేట్ చేస్తుంది ఆఫ్స్పా అని చెప్పేసి కూడా చాలా కాంట్రవర్సీస్ రైజ్ అయ్యాయి. అయితే చాలా కమిటీస్ కూడా దీని మీద ఈ ఆఫ్స్పా గురించి ఏంటంటే చాలా కమిటీస్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆఫ్స్పా రిపీల్ కోసం మాట్లాడినప్పుడు. అయితే ఆ టైంలో ఏంటంటే ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్. ఓకే. సో ఈ మణిపూర్‌లో ఏంటంటే ఈ యొక్క ఆఫ్స్పాన్ రిపీల్ చేయమని చెప్పేసి ఒక పర్టిక్యులర్ లేడీ ఏంటంటే ఆహ్, హంగర్ స్ట్రైక్, హంగర్ స్ట్రైక్ చేయడం జరిగిందమ్మా. సో, ఇలా జరిగినప్పుడు ఆల్‌మోస్ట్ ఏంటంటే ఆవిడ చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఓకే. సో, రిపీల్ చేయమని ఆవిడని అందుకే ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అని చెప్పేసి చెప్పారు. అయితే సో, ఫైనల్‌గా ఏంటంటే చాలా కమిటీస్ ఏంటంటే దీని మీద వర్క్ ఆన్ చేయమని కమిటీస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో చాలా కమిటీ రిపోర్ట్స్ అయితే ఉన్నాయమ్మా. ఆహ్, అందులో నేనేంటంటే ఇక్కడ రాసింది జస్టిస్ వర్మ కమిటీ మాత్రమే రాసాను. బట్ స్టిల్ చాలా చాలా కమిటీస్ ఉన్నాయి. ఓకే. సో, ఇది చాలా పాపులర్. ఎందుకంటే వీళ్ళేంటంటే ఆఫ్స్పా అనేది కమిటీస్ చెప్పినప్పటికి చాలా వరకు కమిటీస్ ఏంటంటే ఆఫ్స్పా రిపీల్ చేయమని చాలా కమిటీస్ కూడా చెప్పడం జరిగిందమ్మా. అప్‌హెల్డ్ చేయమని కూడా ఎవరు చెప్పలేదు. రిపీల్ చేయమనే చాలా వరకు కమిటీస్ కూడా సజెస్ట్ చేయడం అయితే జరిగింది. బట్ మనం పర్టిక్యులర్‌గా చూస్తే ఆఫ్స్పా అనేది ఉండాలా? లేదా? అంటే యెస్. ఇట్ షుడ్ బి దేర్. ఓకే. ఒక చిన్న ఇన్సిడెంట్ అందుకని చెప్పేసి 15 సివిలియన్స్ చనిపోవడం మీరు సమర్థిస్తారంటే నో. ఎవరు సమర్థించరు. ఓకే. బట్ అది కావాలని చేసింది కాదు. అది మిస్టేకన్‌గా జరిగింది. సో, దానికి పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేదు. సో, దానికి కాంపెన్సేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ బాధననేది ఎవరు తీర్చలేదు. బట్ ఇప్పుడు ఈ ఆఫ్స్పాని దాని గురించి దానికి కాన్సిక్వెన్స్‌గా ఆఫ్స్పా వల్ల ఇలా జరిగిందని ఆఫ్స్పాని రిపీల్ చేస్తే ఇంకా ఫ్యూచర్‌లో చాలా ఎక్కువగా ప్రాణాలు పోయే ఈ ఘర్షణలో ఓకే. ఈ ఇన్సర్జెన్సీ మూవ్‌మెంట్స్‌లో ఏంటంటే చాలా ఎక్కువ ప్రాణాలు పోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దీని గురించి ఏంటంటే మళ్ళీ ఒక ఫ్రెష్‌గా కమిటీ వేసి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేస్తానని కూడా చెప్పింది. సో, మళ్ళీ ఒకసారి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి, సో, ఈ ఆఫ్స్‌పా ఎంతవరకు దాని యొక్క సో, ఇది నిజంగా వీళ్ళు ఎందుకు మిస్టేకన్ జరిగారు? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు రాంగ్ అయ్యింది? అనేది ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్‌లో వాళ్ళు ఎంక్వైరీ చేసి, సో, దీన్ని ఒక ప్రాపర్ కన్క్లూజన్‌కి అనేది తీసుకురావాలి. అండ్ మోర్ ఓవర్ అసలు ఈ ఆఫ్స్‌పా రిపీల్ అనే కాన్సెప్ట్ కన్నా ముందేంటంటే ఇది దేనికోసం తీసుకొచ్చారు? ఈ డిస్టర్బ్డ్ ఏరియా గురించి తీసుకొచ్చారు. ఈ డిస్టర్బ్డ్ ఏరియా అనే ట్యాగ్ లైన్ అనేది వాళ్ళు తీసేయమని కోరుతున్నారు. అలా ట్యాగ్ లైన్ తీసేయాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే. సో, ఎన్ఎస్‌సిఎన్ ఓకే. ఎన్ఎస్‌సిఎన్ కప్లాంగ్. వీళ్ళ గురించి కదమ్మా యాక్చువల్‌గాన ఆహ్, వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే పీస్ అకార్డ్ సైన్ చేయడానికొచ్చారు. బట్ స్టిల్ నెగోషియేషన్స్ అవుతున్నాయి. ఓకే. సో, వీళ్ళు ఈ కప్లాంగ్ ఫ్యాక్షన్ గ్రూప్ అయితే మాత్రం ఇంకా నెగోషియేషన్స్‌కి రాలేదు, దొరకలేదు. సో, ఏంటంటే ఇండియా దగ్గర ఉన్న ముందు సవాలు ఆఫ్స్పా రిపీల్ చేద్దామా? వద్దా? అనేది కాదు. ముందేంటంటే వీళ్ళు ఫస్ట్ ఈ నార్త్ ఈస్ట్ రీజియన్‌ని పర్టిక్యులర్‌గా నాగా గ్రూప్ ట్రైబల్ పీపుల్‌ని ఏంటంటే ఖచ్చితంగా కూల్ చేయవలసిన నెసెసిటీ చాలా చాలా ఈ గవర్నమెంట్‌కైతే ఉంది. ఓకే. సో, ఇది ఇంకా ఫ్యూచర్‌లో ఎస్కలేట్ అవ్వకుండా ఏంటంటే కంప్లీట్‌గా ఈ ఫ్యాక్షన్ గ్రూప్స్‌ని అందరిని కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కూర్చోపెట్టి పీస్ అకార్డ్స్ వాళ్ళ యొక్క డిమాండ్స్‌ని సో, మొబిలైజ్ చేయటానికి వాళ్ళ డిమాండ్స్‌ని ఏంటంటే వాళ్ళు ఏదడిగితే అది ఇచ్చలేం. బట్ ఒక ఆహ్, ప్రాపర్ కన్క్లూజన్‌కి డిరైవ్ చేస్తే సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎప్పుడైతే నాగాలాండ్‌కి ఈ ప్రాపర్ ఈ కంప్లీట్ మూవ్‌మెంట్ అనేది ఆగిపోతుందో ఆటోమేటిక్‌గా దానికున్న డిస్టర్బ్డ్ ఏరియా ట్యాగ్ లైన్ ఆస్ప్ అనేది కంప్లీట్‌గా అక్కడ రిపీల్ అయిపోతుంది. సో, దీని మీద కాన్సంట్రేషన్ చేసే బదులు ఈ పీస్ అకార్డ్‌ని సో, దీన్ని డ్రాగ్ చేయకుండా కంప్లీట్‌గా ఫాస్టెన్ చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆల్రెడీ నార్త్ ఈస్ట్ రీజియన్ అనేది చాలా అండర్ డెవలప్డ్ రీజియన్. సో, ఇలాంటి అండర్ డెవలప్డ్ రీజియన్‌లో ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇంప్రూవ్‌మెంట్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఓకే. సో, ఇంప్రూవ్‌మెంట్స్ చేసినప్పుడు ఏంటంటే ఇన్సర్జెన్సీ మూవ్‌మెంట్స్ అనేవి ఆటోమేటిక్‌గా డిగ్రేడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడేంటమ్మా వీళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళు ఇష్టపడి వెళ్తున్నారనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే సో, ఇలా ఫ్యాక్షన్ గ్రూప్స్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకొక ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళ లైవ్లీహుడ్‌కి ఒక ఎంప్లాయ్‌మెంట్ ఎందుకంటే వాళ్ళ ఫండ్స్ అనేది ఈ పర్టిక్యులర్ పర్సన్స్‌కి ఇస్తారు కాబట్టి, ఆ రకంగా అక్కడేంటంటే అండర్ డెవలప్డ్ కాబట్టి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ దొరకక కూడా ఇలాగ ఈ ఇన్సర్జెన్సీ గ్రూప్స్‌తో ఏంటంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే. సో, ఇలాంటివన్నీ మనం ఎరాడికేట్ చేయాలంటే సో, అక్కడ డెవలప్‌మెంట్ చేయాలి. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏ లైవ్లీహుడ్‌కి సస్టైన్ అవ్వడానికి ఈ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ వస్తుంది. సో, ఈ ఫ్రాక్షన్ గ్రూప్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో, ఆ స్ట్రెంత్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా సంస్థ కూడా ఏంటంటే చాలా వీకెన్ అయిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా కాంప్రమైజ్‌కి అనేది రావటం జరుగుతుంది. ఓకేమా? సో,
ఐ థింక్ సో ఈ టాపిక్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో ఫార్మర్ యూనియన్స్ టు టేక్ కాల్ ఆన్ ఎండింగ్ ప్రొటెస్ట్ టుడే. ఓకే. సో ఆల్రెడీ ఏంటంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ మాట్లాడడం జరిగిందమ్మా ట్యూస్డే. సో ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఏంటంటే మీరు ఏ అయితే డిమాండ్స్ అడిగారో ఓకే 3 ఫార్ములాస్ ని కూడా మేము రిపీల్ చేయడం జరిగింది. ఓకే. అది ప్రైమ్ మినిస్టర్ గారు ఏంటంటే పబ్లిక్ అనౌన్స్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మేము పార్లమెంట్ లో కూడా దాన్ని రిపీల్ చేస్తూ బిల్ పాస్ చేయడం జరిగింది. సో ఇంకా మీరు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? సో ప్లీజ్ స్టాప్ అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. అయితే వీళ్ళు మేము రిపీల్ చేయాలంటే మాకున్న డిమాండ్స్, ఈ డిమాండ్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఓకే. సో ఓకే. ఫార్ములాస్ అనేవి మీరు రిపీల్ చేశారు. బట్ స్టిల్ మా డిమాండ్స్ అనేవి మీట్ అవ్వలేదే. సో మేము లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ అనేది అడిగాం. సో దాని గురించి మీరు ఏమి హ్మ్. ప్రొసీజర్ అనేది మీరు ఫాలో అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ టైమ్ లైన్ ఫర్ కంపోజిషన్ ఆఫ్ కమిటీ. ఈ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ అడిగినప్పుడు దాని గురించి డీటెయిల్స్ అనేవి చెక్ చేయడానికి, ఇన్ అండ్ ఔట్స్ అనేది చెక్ చేసుకోవడానికి ఒక కమిటీ అనేది మేము ఆర్గనైజ్ చేస్తాము. ఆ కమిటీని మేము కంపోజిట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ఆ కమిటీలో ఏంటంటే మేము ఈ యొక్క కిసాన్ యూనియన్స్ అన్నిటిని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ దిస్ కమిటీ ఏంటంటే మేము డెసిషన్ అనేది తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ కమిటీ అనేది కిసాన్‌కి ఓకే. రైతులకి, ఫార్మర్స్‌కి ఏంటంటే ఆహ్, ఎగెయిన్స్ట్‌గా వస్తారా? ఫేవర్‌గా వస్తారా? అనేది కూడా మనం చెప్పలేము. ఓకే. సో అందుకని చెప్పేసి మాకు ఆ కమిటీ ఎప్పుడు ఫార్మ్ అవుతది? ఎవరెవరితో ఫార్మ్ అవుతుంది? ఆ కమిటీ యొక్క డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు కావాలి. ఓకే. సో ఆ కమిటీ కంపోజ్ అయినప్పుడు సో అందులో ఫార్మర్ యూనియన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఆ కమిటీ గురించి మాకు డీటెయిల్స్ కావాలి. ఓకే. అంటే ఎవరెవరిని పెడుతున్నారు? ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? ఓకే. ఎలా డెసిషన్స్ అనేవి ఫైనల్‌గా డిసైడ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మాకు ఎటువంటి ఆ కమిటీ గురించి ఎటువంటి డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గా మెన్షన్ చెయ్యట్లేదు. సో నెక్స్ట్ మాకు ఆ డిమాండ్ కూడా ఇంకా నెరవేరలేదు. లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ నెరవేరలేదు. అండ్ మోర్ ఓవర్ టైమ్ లైన్ ఫర్ కంపోజిషన్. ఏ టైము సో కమిటీ మేము ఏర్పాటు చేస్తాము అన్నారు. ఓకే. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు చేయరు. ఆ తర్వాత ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని గురించి ఇంకా కంప్లీట్‌గా ఏంటంటే మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఫార్ములాస్ ఏంటంటే వేరే విధంగా కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మాకు నమ్మకం లేదు. ఆ టైమ్ లైన్ ఫర్ కంపోజిషన్ ఆఫ్ కమిటీ కూడా మాకు ఆ డిమాండ్ మెట్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ ఈ ప్రొటెస్ట్ చేయడం వల్ల చాలా మంది ఫార్మర్స్ అనేవాళ్ళు చనిపోయారు. వాళ్ళకి కాంపెన్సేషన్ గురించి మాట్లాడండి. ఓకే. సో 5,00,000 అనేది ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఓకే. చెయ్యమని చెప్పేసి ఏంటంటే ఆహ్, రి డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఆ కాంపెన్సేషన్ గురించి కూడా మీరు ఎటువంటి డెసిషన్ అనేది మీరు ఇవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రొటెస్టర్స్ మీద ఏంటంటే ఫేక్ కేసెస్ అనేది మీరు పెట్టడం జరిగింది. ఆ ఫేక్ కేసెస్‌ని విత్‌డ్రా కూడా కంప్లీట్‌గా చేయండి. సో మాకు ఈ డిమాండ్స్ అనేవి మీట్ అయ్యి నెక్స్ట్ ఇంకొకటి ఎలక్ట్రిసిటీ బిల్. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది 2019లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అయితే మేము దాని గురించి అగెయిన్స్ట్‌గా ఉండేటప్పుడు మేము ప్రీవియస్‌గా మాతో మీరు నెగోషియేట్ చేసినప్పుడు విత్‌డ్రాల్ చేస్తామని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. సో మొన్న మళ్ళీ అనౌన్స్ చేసినప్పుడు ఫార్ములాస్ రిపీల్ చేస్తున్నామని అనౌన్స్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడమంటే సో ఆ ఎలక్ట్రిసిటీ బిల్‌కి సంబంధించిన అందరు స్టేక్ హోల్డర్స్‌తో మేము మాట్లాడి ఫైనల్‌గా ఒక డెసిషన్‌కి వస్తామని చెప్పారు. ఫస్ట్ మాతో విత్‌డ్రాల్ చేస్తానని చెప్పి నెగోషియేషన్స్‌లో ఇప్పుడు మళ్ళీ ఆళ్ళందరితో స్టేక్ హోల్డర్స్‌తో మేము మాట్లాడతామని చెప్పేసి చెప్తున్నారు. సో దీని ఫ్యూచర్ ఏంటి? దీన్ని రిపీల్ చేస్తున్నారా లేదా? విత్‌డ్రాల్ చేసుకుంటున్నారా లేదా? సో మాకు ఈ 5 మేజర్ డిమాండ్స్ అనేవి ఉన్నాయి. దీని గురించి మాకు ఫైనల్‌గా కన్క్లూజన్ ఇవ్వండి. ఓకే. సో అప్పుడే మేము ప్రొటెస్ట్ అనేది ఆపుతామని చెప్పేసి ఫార్మర్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వెడ్నెస్‌డే ఈ రోజు 2 పీఎంకి ఏంటంటే వాళ్ళ యొక్క డిసిషన్ అనేది చెప్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో దాని గురించి ఫైనల్ ఏంటంటే రేపు రావడం జరుగుతుందమ్మా. దెన్ వి కెన్ డిస్కస్. ఇంకా డీప్‌గా డిస్కస్ చేయొచ్చు. అయితే డిమాండ్స్ అన్ని ఎవరు బై సంయుక్త కిసాన్. అంటే ఇప్పుడు ఈ నెగోషియేషన్స్ అన్నిట్లో మాట్లాడుతుంది ఎవరమ్మా? సంయుక్త కిసాన్. వీళ్ళే కదా యాక్చువల్‌గా అంబ్రెల్లా బాడీ ఫర్ ఫార్మర్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా అండ్ భారతీయ కిసాన్ యూనియన్. సో వీళ్ళేంటంటే మాట్లాడడం జరిగింది. సో ఈ లీగల్ డిమాండ్స్ ఎంతవరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటుందంటే సో మీరు ప్రొటెస్ట్ ఆపేసేయండి. సో అప్పుడు మేము మీ మీద పెట్టిన కేసెస్ అనేవి విత్‌డ్రాల్ చేస్తామని చెప్పేసి చెప్తుంది. బట్ మీరు విత్‌డ్రాల్ చేస్తేనే మేము ప్రొటెస్ట్ ఆపుతామని చెప్పేసి కౌంటర్‌గా ఫార్మర్స్ కూడా ప్రొటెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రొటెస్ట్ ఎలాగాగితే ఫైనల్‌గా గవర్నమెంట్ ఏ ఔట్‌కమ్స్ వస్తదనేది సో ఇంకా ఫ్యూచర్‌లో చూడవలసి ఉంది. సో తెలు తె రేపు తెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ సుప్రీం కోర్ట్ పావ్స్ ద వే ఫర్ సుధా భరద్వాజ్ రిలీజ్. ఆల్రెడీ దీని గురించి నేను డీటెయిల్‌గా నిన్నే చెప్పానమ్మా. ఓకే. సో ఆల్రెడీ ఏంటంటే గవర్నమెంట్ యొక్క సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏంటంటే సో అర్జెంట్‌గా సుప్రీం కోర్ట్‌కి అప్పీల్ చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క బెయిల్‌ని ఏంటంటే
స్టాప్ చేయడానికి. అయితే అది హియరింగ్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే, సో సుప్రీం కోర్ట్ కంప్లీట్‌గా దీన్ని ఈ అపీల్‌ని రిఫ్యూజ్ చేసింది. సో ఆల్రెడీ దీనికి చా అన్ని ఫెయిర్‌గానే బెయిల్ ఆర్డర్ అనేది డిఫాల్ట్ బెయిల్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఏంటంటే ఇందులో ఎటువంటి ఇంటర్ఫియర్ అనేది అవ్వాల్సిన పని లేదు. అండ్ బాంబే హైకోర్ట్ ఇచ్చిన ఓకే. బాంబే హైకోర్ట్ గ్రాంట్ చేసిన ఈ డిఫాల్ట్ బెయిల్ అనేది ఏంటంటే సో యాక్యురేట్‌గా ఉంది. అందులో సుప్రీం కోర్ట్ అనేది ఇంటర్ఫియర్ అవ్వాల్సిన నెసెసరీ ఎటువంటి అవసరం లేదు అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేసింది. సో ఫైనల్‌గా ఈ రోజు ఏంటంటే డిసెంబర్ 8 కదమ్మా! తిను ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఓకే. 3 ఇయర్స్ తర్వాత దీనికి బెయిల్ రావడం అనేది జరిగింది ఫైనల్‌గా. సో ఎనీవే సో ఈ ప్రొటెస్ట్‌లో ఈ కొరెగాన్ ప్రొటెస్ట్‌లో ఏంటంటే ఫైనల్‌గా సుధా భరద్వాజ్ గారికేంటంటే ఆమెకి బెయిల్ రావడం ఫైనల్‌గా జరిగింది. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. సో మనకి ఈ 4 టాపిక్స్ నేను ప్రీవియస్‌గా ఆల్రెడీ డీటెయిల్‌గా డిస్కస్ చేయడం వల్ల 4 టాపిక్స్ ఏంటంటే నేను తీసుకోవడం జరిగిందమ్మా. ఇంకొక 1 మంత్ మనం కంప్లీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ మోర్ ఓవర్ ఇట్స్ యాక్చువల్లీ అనౌన్స్‌మెంట్ మా. సో రేపు ఓకే. రేపు కరెంట్ అఫైర్స్ ఉండదు మా. కరెంట్ అఫైర్స్ అనేది రేపు యాక్చువల్‌గా చెప్పట్లేదు. ఆల్రెడీ ఏంటంటే రష్యా, ఉక్రెయిన్‌కి సంబంధించిన వీడియో కంప్లీట్ అసలు రష్యా, ఉక్రెయిన్ రిలేషన్స్ ఏంటి? సో ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యూచర్‌లో థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందా? ఓకే. సో దానికి ఏమైనా వే ఉందా? ఓకే. అని చెప్పేసి దీని గురించి కంప్లీట్‌గా నేను అనాలిసిస్ రష్యా, ఉక్రెయిన్ అండ్ క్రైమియా ఓకే. సో, ఎందుకు యూఎస్ అనేది అంత భయపడుతుంది? ఓకే. అని చెప్పేసి యూఎస్ యొక్క భయమేంటి? రష్యా యొక్క భయమేంటి? ఓకే. సో, యుక్రెయిన్ యొక్క భయమేంటి? సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాస్పెక్ట్స్ ఏంటంటే నేను ఆ వీడియోలో కవర్ చేయడం జరిగిందమ్మా. సో, కంప్లీట్‌గా మీకు ఆ వీడియో రేపు రిలీజ్ అవుతుంది. మీకు ఒక కాంప్రహెన్సివ్ అండర్‌స్టాండింగ్ అనేది కంప్లీట్‌గా ఫ్రేమ్ వర్క్ అవుతుంది. ఈ రోజు దాని గురించి ఆల్రెడీ 2 ఎడిటోరియల్స్ అనేది లైక్ 2 ఆర్టికల్స్ అనేది రావడం జరిగింది. సో, ఈ ఆర్టికల్స్ కూడా నేను కవర్ చేస్తూ ఆ ఆర్టికల్స్ ఇప్పుడు తీసుకుంటే అది కంప్లీట్‌గా ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ అలా పట్టేస్తుందని చెప్పేసి నేను అన్ని కూడా కాంప్రహెన్సివ్‌గా సో, ఒక పర్టిక్యులర్ వీడియోగా టాపిక్ మీద నేను రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రోజే రిలీజ్ చేయాలి. బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రేపు రిలీజ్ చేస్తున్నారమ్మా. సో, ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. మీకు ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది వస్తుంది. ఎనీవే హావ్ ఏ నైస్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.